హలో. క్లైమేట్ చాలా మారిపోయింది కదా, చల్లగా ఉంటుంది. మార్నింగ్ మార్నింగ్ బుద్ధే కావట్లేదు కదా, పెద్దవాళ్ళకే బుద్ధి కావట్లేదు పాపం. ఇంకా చిన్నపిల్లలు మా టెడ్డీకి అయితే 8:15కి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. టెడ్డీ, యాపీ, సుదర్శన్ ముగ్గురు ఇంట్లోనే ఉంటున్నా కానీ ఏంటో స్కూల్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, హడావుడిగా ఎలా ఉంటుంది. నాకు రోజు అలాగే ఉంటా ఉంది ఈ మధ్య. టెన్షన్ వచ్చేస్తూ ఉంది వీళ్ళ ఆన్లైన్ క్లాసెస్తో. సో తొందరగా పడుకుందాం అనుకుని పడుకున్నా కానీ పొద్దున్నే లేలేకపోతున్నాము. అయినా తప్పదు కదా, లేవాలి. ఇంకా యాపీని అయితే మార్నింగ్ నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. యాపీకి యాక్చువల్గా లేట్గా అవుతుంది, 12:30 ఆ టైంలో అనమాట యాపీ క్లాస్. ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే ఇంకా మత్తుగా ఉంటుంది కదా, డ్రౌజీగా ఉంటుంది. డ్రౌజీగానే కాదు, లేజీగా ఉంటుంది. ఇంకా మా రూబీ చూసారా పడుకొని ఉంది. రూబీకి ఒక 1 వీక్ క్లాసెస్ జరగలేదు, అంటే ఆన్లైన్ క్లాసెస్ ఆంధ్రాలో స్టాప్ చేస్తారు అని. సో 1 వీక్ స్టాప్ చేశారు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు మండే నుండి. ఇంకా మా ఫిజ్ గార్డ్కి వాకర్లో వేస్తే వాడు వాకర్ దిగి వచ్చేస్తున్నాడు, అంటే దాంట్లో దూరిపోతున్నాడు అనమాట. అలా కాదు అనేసి ఇంకా మా కుమార్ ఇలా టవల్ పట్టి నడిపిస్తున్నాడు రోజు. ఆ వాకర్లు అవి ఇవి ఇప్పుడు వచ్చాయి, బట్ నార్మల్గా అయితే ఇలానే కదా నేర్పిస్తూ ఉంటారు పిల్లల్ని. వాళ్ళు మాస్క్ వేస్తారు కదా, శానిటైజర్ ఏది మా ఢిల్లీ కర్చీఫ్ కట్టుకుంటా ఉంటే, కర్చీఫ్లు కట్టుకోవద్దు ఢిల్లీ, మాస్క్ వేసుకో అని చెప్తున్నాను. అలాగే నేను ఇచ్చిన శానిటైజర్ ఏం చేసావు అంటే బైక్లో ఉందంట. బైక్లో కాదు ఢిల్లీ, జోబులో పెట్టుకోనుండు అనేసి చెప్తున్నాము. ఎంత బాగా నవ్వుతున్నాడు. ఓ మీ విజనన్నా బెస్ట్ గుడ్ గర్ల్. వీడు ఎప్పుడెప్పుడు సపోర్ట్ చేద్దామా. వీడు చూడు బాబా ఏం స్టైల్లో ఉన్నాడు చూడు, ఇయర్ ఫోన్స్ వేసుకొని. ఇచ్చేసారంట వాడికి అవి. ఛార్జింగ్ పెట్టమని ఇచ్చేసాడు. టెడ్డీకేమో 8:15కి స్టార్ట్ అవుతుంది, 1:30 వరకు క్లాస్ జరుగుతుంది. మధ్యలో బ్రేక్ ఉంటుందన్నమాట. ఇంకా మా యాపీకి అయితే 12:45 to 1:10. టెడ్డీకి అంతసేపు జరుగుతుంది కదా క్లాస్, అంతసేపు అసలు అంత అనిపించదు. పాపం ఇప్పుడే హాఫ్ అన్ అవరే అయిందా, ఇంతే అయిందా, అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంది. మా యాపీకి హాఫ్ అన్ అవర్ జరుగుతుంది చూడండి క్లాస్. ఆ క్లాస్ ఏమలా ఉంటుంది అంటే ఒక 2 hours నాకు కట్టి పెట్టేస్తున్నారు యాపీ పక్కన అనిపిస్తూ ఉంటుంది. యాపీ గురించి చెప్పట్లేదండి, నా గురించి చెప్తున్నాను. సినిమా చూపిస్తూ ఉంది యాపీ, అస్సలు మాటినట్లేదు. మ్యామ్ ఉంటుంది కదా, మ్యామ్ ఎదురుగా అది చెయ్యరా అంటే చేయదు, ఏదేదో తెస్తూ ఉంటుంది. వాళ్ళ ముందు కోపం తెచ్చుకోలేను. అయ్యో ఎందుకు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో అసలు. యాక్చువల్గా యాపీకి క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు నుండి మోటివేట్ చేస్తూ ఉంటాను, అది చేస్తాను ఇది చేస్తాను ఏదో చేస్తాను, లాస్ట్కి ఒప్పుకునేలా చేస్తాను. బట్ అమ్మో ఆ టైంకి సినిమా చూపిస్తుంది నాకు. అవునా, లేదా ఆంటీ? సిల్వర్ ఏదిరా, ఇదా ఏది బాబా, ఇదా? ఇవి కొత్త మోడల్స్ అంట ఆంటీ. ఇవి సునీల్ ఇప్పుడు ఇలాంటివి దాంట్లో ఏది తేలేదు ఆంటీ, ఇవి వేరు. ఇవి ఉప్పాడా ఆంటీ, ఇవన్నీ ఉప్పాడా. అవి వేరే ఆంటీ, ఉప్పాడా కాదు అది. అవి ఉప్పాడా కాదండి సునీల్ తెచ్చింది అవి. ఏమో అడగాలంటే వాళ్ళకి రేట్లు పంపిస్తారు మళ్ళీ. ఇవి కొత్తగా వచ్చాయంట, అంటే ఈ బార్డర్ లేదన్నమాట ఇంత ముందు, ఇవి ప్లెయిన్ ఉండేటివి. మా అత్తయ్యకి వీటిలన్నిట్లో మీకు ఏ శారీ నచ్చిందా ఆంటీ అంటే, ఒక దాని తర్వాత ఒకటి అన్నీ నచ్చినట్టే చెప్తున్నారు. ఇది నచ్చింది, ఇది బాగుంది, సో అన్నీ నచ్చాయి లాస్ట్కి. ఇది
ఇది వచ్చి ప్యూర్ ఉప్పాడ పట్టు మహానటి చెక్స్ శారీ అంట. దీని ప్రైస్ వచ్చి 2800 అంట. విన్నారా, ఈ శారీ కూడా బాగుందంట. ఒక్కసారి సెలెక్ట్ చేయండి అంటే అన్నీ బాగున్నాయని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆంటీకి బాగుంటుందంట. ఇది వచ్చి మోతీ చెక్ శారీ అంట, 1300 అంట. ఇది ఉంటుంది బుజ్జు, ఇది ఆంటీకి అనేసారు. ఇది వైలెట్ మోనా. నేను ఆ కలర్స్ పంపిస్తా ఉంటే ఇదొకటి నేను సెలెక్ట్ చేసిన, ఇదొకటి ఈ రెండు పంపించమని, ఇది కూడా పంపించమన్నా, ఇంకోటి పంపించమన్నా. ఇప్పుడు అది ఫ్యాషన్ అంటారు. ఏమంటే వర్క్ బ్లౌజ్ వేసుకున్నాం అంటే. ఆ సిల్వర్ కలర్ శారీకి పింక్ బార్డర్ ఉంది కదా, అది వచ్చి 850 రూపీస్. ఇంకా ఇప్పుడు మోహన చేతిలో ఉంది కదా, ఆ శారీ కూడా ఉప్పాడ ప్యూర్ పట్టు పీకాక్ డిజైన్ది. సో ఇది వచ్చి 3200. మా మోహన ఫేస్ చూసారా ఎంత బ్రైట్గా ఉందో. మా మోహనకి ఈ శారీ నచ్చినట్టుంది కదా. ఇంకా శారీస్లో గోల్డ్ టిష్యూ కాటన్ ఉంది కదా, అదొచ్చి 750 అంట. ఇంకొకటి ఉంది కదా వైలెట్ కలర్లోనే ప్లెయిన్, అది ప్యూర్ ఉప్పాడ పట్టు, అది కూడా 2800. సో మా మోహనాకి ఆంటీకి నచ్చిన శారీస్ పక్కన పెట్టేద్దాము. సో నాకు నచ్చిన శారీస్ జస్ట్ మీ అందరి కోసం కట్టుకొని చూపించాలి అనుకున్న శారీస్. సో ఇదొకటి. సో ఈ శారీ నేమ్ వచ్చి కాటన్ టిష్యూ తమన్నా శారీ అంట. సో దీని కాస్ట్ జస్ట్ 850 రూపీస్. ఎందుకో అన్ని శారీస్ ఉన్నా ఈ శారీ నచ్చింది, కట్టుకోవాలి అనిపించింది, అందుకే కట్టుకున్నాను. ఇందాక శారీ చూపించినప్పుడు జస్ట్ ఇయర్ రింగ్స్ మాత్రమే వేసుకున్నాను. సో ఈ శారీకి మంచి జ్యువెలరీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనిపించింది. బ్లౌజ్ కూడా సూపర్గా కుట్టించుకోవాలి, అప్పుడే ఇంకా బాగుంటుంది. ఇలా సింపుల్ శారీస్ చాలా బాగుంటాయి కదా. ఇంకా నెక్స్ట్ నాకు నచ్చిన శారీ ఇది వచ్చి ఉప్పాడ టిష్యూ గోల్డ్ పీకాక్ డిజైన్ శారీ. దీని కాస్ట్ వచ్చి 1150. ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ ఉంది. సో బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే దీని లుక్కే చేంజ్ అయిపోతుంది. ఇవి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇంకా మంచివి ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి మంచి డిజైనర్ శారీస్ ఉన్నాయి కదా ఉప్పాడలో, వాళ్ళ దగ్గర ఉంటాయి, కావాలంటే మీరు అడగచ్చు. ఇంతకీ సంగతి చెప్పలేదు కదా, నాకు కొలాబరేషన్ కోసం శారీస్ సెండ్ చేశారు. సో అవే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. రాజు శారీస్ మందిర్ అనేసి సో వాళ్ళు సెండ్ చేశారు. ఇంకా ఈ శారీ మీదకి ఈ జ్యువెలరీ అయితే బాగుంటుంది అనిపించింది, మ్యాచింగ్ అవుతుంది అనిపించింది, అందుకే వేసుకున్నాను. మీరు చాలానే చూసుంటారు, బట్ నేను చూపించలేదు కదా, అందుకే చూపిస్తున్నాను ఈ శారీస్. సో ఉప్పాడ శారీస్, ఇప్పుడు ఉప్పాడ శారీస్ ఎక్కడ చూసినా ఉప్పాడ శారీసే కదా. సో నాకు నచ్చినవి జస్ట్ మీ అందరితో షేర్ చేశాను. ఇంకా మీకు ఒక ఐడియా ఉంటుంది, మీకు నచ్చిన శారీస్ ఇంకా ఏదో ఉంటాయి కదా, సో వాళ్ళకి ఈజీగా అడగచ్చు మీరు. అంటే వాళ్ళ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కూడా పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా వాళ్ళ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. ఇంకా ఎలాగో ఫెస్టివల్స్ వస్తుంటాయి, మ్యారేజెస్ వస్తుంటాయి, సో కావాలి అనిపిస్తాయి కదా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో వాళ్ళు డిసైడ్ చేశాను, నేను మీ అందరితో ఇవి షేర్ చేశాను. నచ్చలేదు మరి నాకు తెలియదు. మీకు నచ్చినవి తీసుకోవాలి అనుకుంటే మాత్రం నేను లింక్స్ ఇస్తాను కదా, వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు క్లియర్గా అన్ని చూపిస్తారు. ఇంకొకటి ఏమంటే మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో వాళ్ళు ఇస్తున్నారు అనమాట. అంటే షాప్స్కి వెళ్తే కొద్దిగా ఎక్కువ ఉంటాయి కదా ఉప్పాడ శారీస్, అంటే పట్టు శారీస్ అలాంటివి కొద్దిగా వాళ్ళు ఎక్కువ వేసుకొని అమ్ముతూ ఉంటారు కదా. సో అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్ వీవర్స్ కాబట్టి వీళ్ళ దగ్గర ఒక రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. జస్ట్ పాపం వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా షాప్స్కి వెళ్ళడం కంటే ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్సే కొంచెం బెటర్ కదా. ఇంకా సో అందుకే షేర్ చేస్తున్నాం మీ అందరికీ. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా. మార్నింగ్ మీకు టెడ్డీకి యాపీకి మాత్రమే ఆన్లైన్ క్లాసెస్ అని చూపించున్నాను కదా, మా హారికకు కూడా ఆన్లైన్ క్లాసెస్ పాపం. మార్నింగ్ 9కేమో స్టార్ట్ అవుతుందంట, ఈవినింగ్ 5 వరకు ఉంటుందంట క్లాసెస్. టెడ్డీకి యాపీకి అయితే సాటర్డే సండే హాలిడే, బట్ హారికాకి సాటర్డే హాలిడే లేదు, పాపం సాటర్డే కూడా క్లాసెస్ వినాల్సిందే. ఎంబీబీఎస్ చదువుతూ ఉంది, ప్రాక్టికల్స్ ఉంటాయి, అక్కడ ఏదేదో ఎక్స్పెరిమెంట్స్ చేపిస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ లాక్డౌన్ ఏంటో, కరోనా ఏంటో, ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ వినడం ఏంటో కదా. మళ్ళీ వీళ్ళకి ఆన్లైన్ క్లాసెసే కాకుండా మళ్ళీ హోంవర్క్స్ కూడా ఇస్తారు. అదే ఇక్కడ హారికని చేయించమన్నాను.
100 నుండి 200 వరకు రాయాలి. 101, 102 నుండి 200 వరకు రాయాలి. గబగబా రాసేయాలా, గుడ్ గర్ల్గా నీట్గా రాయాలి. రైటింగ్ కూడా ఏదో అలా అలా రాసేయడం కాదు. ఆర్గానిజమ్సే. ఇలా చదువుకోమని బలవంతంగా కూర్చోపెడతాం కదా, వీళ్ళకి అలా కూర్చోపెడతామో లేదో ఎక్కలేని డౌట్లు వచ్చేస్తాయి అనమాట. ఆ డౌట్ క్లారిఫై చేసేదానికి టైం అంతా అయిపోతుంది. ఇంకా వీళ్ళు చదవడం ఒకటి, కావాలని డౌట్లు అడుగుతారో అర్థం కాదు. ఇంకా ఇక్కడ హ్యాపీ సంగతి చూడండి ఎలా ఉందో. non-communicable disease do not spread by transfer of germs from one person to another, cause due to deficiency of అక్కడ హారిక హోంవర్క్ రాపిస్తూ ఉంటే నేను వీడియో తీస్తుంది చూసి మళ్ళీ దానికి మధ్యలో స్మైల్ ఇస్తూ ఉంది మా హ్యాపీ. పొద్దున్న లేసినప్పటి నుండి ఎగురుతూనే ఉంటుంది. అది తినద్దురా ఇది తినద్దురా అంటే ఏదంటే అది తింటూ ఉంటుంది. ఈవినింగ్ అయితే చాలు, ఈవినింగ్ కాదు నైట్ అయితే చాలు పొట్టనొప్పమ్మా అని స్టార్ట్ చేస్తుంది. మ్యాంగోస్ తినింది ఆ రోజు, వద్దు అంటే వినలేదు. 1 తినరా చాలు అంటే 2 మ్యాంగోస్ ఏమో తినింది ఆంటీతో కూర్చొని. ఇంకా పొట్టనొప్పి స్టార్ట్ అయిపోయింది, వేడి చేసేస్తుంది కదా. ఇంకా నామకొమ్ము ఉంది కదా, సో అది పూస్తున్నాను ఇక్కడ. ఇంకా చిన్నపిల్లలు ఉండే హౌస్లో ఏమంటే ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది తొందరగా లాగేస్తుంది, వేడంతా చలువ చేస్తుంది. సో అప్పుడు పొట్టనొప్పి తగ్గిపోతుంది అనమాట. ఇంత చిన్నపిల్లే కాదు, ఫిజ్ దగ్గర నుండి మా అత్తయ్య వరకు కూడా ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఈజీగా మనము ఎప్పుడైనా ఇలా స్టమక్ పెయిన్ ఎలా వచ్చినప్పుడు ఇది పూసేసుకోండి. అలా ఒక ఫింగర్కి కూడా పూసుకోవాలి, అప్పుడు తొందరగా లాగేస్తుంది వేడంతా. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, అందుకే చెప్తున్నాను. ఇంకా ఇలా పూస్తుంటే అదేంటమ్మా ఎందుకమ్మా అడుగుతూనే ఉంటుంది. మళ్ళీ అది ఆరిపోయేంత వరకు అలానే ఉండాలిరా, తొందరగా డ్రై అయిపోతే తొందరగా ఎక్కువగా వేడి ఉన్నట్టు అనేసి అంటే ఆ 2 minutes కూడా ఉండలేదన్నమాట. ఇంకా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఎత్తుకొని తిరగమనింది కొంతసేపు. ఇంక ఇలా కాదు అని సుదర్శన్ దగ్గరికి వెళ్దామని పైకి వచ్చాము. పైకి రాగానే ఈ వ్యూ చాలా నచ్చేసింది, అందుకే మళ్ళీ అక్కడ వీడియో షూట్ చేశాను. దాని తర్వాత సుదర్శన్ లోపల మీటింగ్లో ఉన్నాడు, ఇంకా బయటే ఆడిపించుకున్నాను కొంతసేపు. ఇక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, పిల్లల్ని అలానే పట్టుకొని ఉండద్దు, వదిలేయండి, వాళ్ళకి ఇష్టమైనవి తింటారు ఉంటారు అనేసి. బట్ కేర్ఫుల్గా చూసుకుంటూ కూడా ఉండాలి. ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఆంటీ చికెన్ తెప్పించారు. ఆంటీ చేస్తారేమో అనుకున్నాము, బట్ ఆంటీ ఏమంటే ఎక్కడికో వెళ్ళాలనేసి ఇంకా వెళ్ళిపోయారు. సో ఇంకా ఏం లేదు కదా, చేయాలి కదా అని చెప్పేసి ఇంకా అన్నం చేసి పెట్టేస్తున్నాము. దాంతో చికెన్ ఇంకా నేనే చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. ఇంకా చికెన్ని బాగా కడిగి ఇంకా కొంచెం వాటర్ వేసాను, దాంట్లో పసుపు సాల్ట్ వేసాను, బాగా ఉడికించుకునేసాను. ఆంటీ ఏమంటే చికెన్ గ్రేవీలాగా పెడతారు, అందరికీ సరిపోతుంది అనేసి. నాకేమంటే గ్రేవీలాగా తిని బోర్ కొట్టింది, ఫ్రైలాగా చేసుకుందాము అనిపించింది. ఇంకా ఈ సూప్ దీంట్లోనే పెట్టేశాను. ఇంకా మసాలా ఏమంటే ఆంటీ బాగా ఫ్రై చేసేసి పెట్టేసి వెళ్ళున్నారు. సో జస్ట్ ఈ మసాలా యాడ్ చేయడమే. సో ఒక పాన్ తీసేసుకొని ఆయిల్ వేసి ఆ చికెన్ అంతా వేసేసాను. సో అది కొంచెం బాగా ఆయిల్లోనే ఫ్రై చేద్దాము అనేసి పక్కన పెట్టేసి, ఇంకా ఆ సూప్ ఉంది కదా, చాలా రోజులు అయిపోయింది. బెంగళూరులో ఉండుంటే తాగుతూ ఉండేవాళ్ళం ఈ సూప్. దీంట్లో కొంచెం పెప్పర్, కొంచెం లెమన్ వేసాను. దాని తర్వాత టెడ్డీకి, రూబీకి, యాపీకి, నాకు, మోహనాకి అనేసి అలా కప్స్లో పెట్టేశాను. ఇంకా ఆ రోజు ఏదో మూవీ వస్తూ ఉన్నింది, అది చూస్తూ ఇంకా వీళ్ళు సూప్ తాగారు. నేను కూడా తాగేశాను. మోహనా కోసం అలాగే పెట్టాను. మళ్ళీ కొంచెం వెయిట్ చేసి వేడివేడిగా ఇస్తేనే కదా బాగుంటుంది. ఈ క్లైమేట్కి చికెన్ సూప్ తాగొచ్చు, చాలా బాగుంటుంది. కోల్డ్ అలా ఉంటే కూడా తగ్గిపోతుంది. ఇంకా చూసారా, ఆంటీ చేసిన మసాలాతో చికెన్ ఫ్రై చేసేసాను. సో చికెన్ ఫ్రై చేసేసాను, ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. సో ఆ రోజు లంచ్కి రసం, అన్నం, చికెన్ ఫ్రై. చూపిరా అక్కడ ఢిల్లీ మామకి హ్యాపీ. చూపిస్తురా ఏం లేవా? న్యూ బాక్స్ అని చెప్పు, న్యూ బాక్స్. ఓకే టెడ్డీ అక్కను. అసలు నిన్ను చూడగానే వాడికి ఎలా గుర్తుకొచ్చింది ఢిల్లీ.
అసలు ఒక సంగతి తెలుసా మోహన చెప్పు, కలవరిస్తా ఉన్నిందంట హ్యాపీ, ఢిల్లీ మామ ఎక్కడ అనేసి. ఇష్టం పిన్ని. ఇంకా ఇది ఆ రోజు ఆఫ్టర్నూన్. ఆ రోజు మాకు మూవీ టైం. ఈ మధ్య ఏందో వీకెండ్ వస్తే చాలు మూవీస్ చూసేస్తున్నాము. అబ్బు హారిక వాళ్ళు ఏదో ఒక మూవీ నేమ్ చెప్తారు, ఇంకా సుదర్శన్ అది పెట్టేస్తాడు. సినిమా చూస్తున్నా. సడన్ గా ఇదేంటి అనుకుంటున్నారా? చూడండి తెలుస్తుంది మీకే. బాబా ఆ కట్టన తీసి కమ్మి కట్టు బాబా, విండో కమ్మి, ఇగో అక్కడ కమ్మి. పిల్లలంటే వాళ్ళకి ఎప్పుడు మెంటల్ వస్తుందో వాళ్ళకే తెలియదు. కొంతసేపు ఇలా ఉండాలి అంటారు, కొంతసేపు అతి పనులు చేస్తుంటారు. సో వాళ్ళంటే ఓకే. మా సుదర్శన్కి కూడా ఏమైందో నాకైతే అసలు అర్థం కాలేదు. యాక్చువల్లీ హారికకు ఫోన్ చేశాము, రమ్మని చెప్పాము, ఇంకా రాలేదు, వస్తుంది. సో ఆ లోపల ఇంకా సినిమా ఏదైనా మళ్ళీ వచ్చినాక చూద్దామనేసి టీవీ ఆఫ్ చేశాడు. ఇంకా ఈ ప్లాన్స్ ఈ ఐడియాస్ ఏంటో నాకు అర్థం కాలేదు మధ్యలో. మీకు అర్థమవుతా ఉంది అనుకుంటున్నాను. ఏమంటే సినిమా థియేటర్ ఎఫెక్ట్ ఉండాలంట. సో అక్కడ ఒక బెడ్షీట్ వేశారు, చెప్పాలంటేనే నవ్వు వస్తూ ఉంది. ఇక్కడ ఒక బెడ్షీట్ వేశారు, అక్కడ లైట్ ఆఫ్ చేస్తారంట, ఫ్యాన్ ఆఫ్ చేస్తారంట, ఓన్లీ ఏసీ పెడతారంట. హ్యాపీ చూసారా వీళ్ళ థియేటర్ ఎఫెక్ట్ ఎలా ఉందో? అంతా బాగుంది, కానీ కింద పడుకో ఉన్నారు కదా, అదొక్కటే నాకు తెలియలేదు. ఇంత మంచి ఎఫెక్ట్ థియేటర్ లాగా ఉండాలి అనేసి అనుకున్నారు, బట్ కింద పడుకునేస్తున్నారు. ఇంకా హారిక వచ్చేంత వరకు వీళ్ళు ఇలానే చేస్తారు. ఈ లోపల నేను మోహన ఏమంటే అన్నం తినేద్దాము అనుకున్నాము. చెప్పాను కదా ఆ రోజు మధ్యాహ్నం అన్నము, చికెన్ ఫ్రై, ఇంకా రసం. అన్నం ఆంటీ చేసి పెట్టేసి వెళ్ళిపోయారు, రసం మోహన చేసింది, చికెన్ నేను చేశాను. హారిక వచ్చేసింది. ఇన్ని బెడ్షీట్స్ ఏంటి అబ్బు, పైన ఎందుకు అబ్బు బెడ్షీట్ అంటే ఫిజ్గా ఏడిస్తే ఆ పైన పడేస్తారంట వాడిని, అంటే డిస్టర్బ్ చేయకుండా. ఫిజ్గా అని ఇంకా ఆ రోజు ప్రశాంతంగా అన్నం తింటా ఉంటే కనీసం అన్నం కూడా తినని ఇవ్వలేదు. మా కోసం వెయిట్ చేస్తారంట, సినిమా పెడతారంట. హారిక వచ్చేసింది కదా అందుకు ఇంకా గబగబా తినేసి సినిమా చూడడానికి వెళ్ళాలి మేము ఇద్దరము. ఇంకా ఆ రోజు ఒక్క మూవీ కాదు 2-3 మూవీస్ ఏమో ఇట్లా నేమ్ చూసాము, కొంతసేపు చూసాము, బోర్ కొట్టింది, మళ్ళీ తిప్పేసాము, వేరేది పెట్టుకున్నాము. అలా లాస్ట్కి మేము ఏ మూవీ సరిగా చూడలేదు. ఇంకొకటి ఏమంటే వీళ్ళు కింద కూర్చోన్నారు, మేము పైన కూర్చొని ఉన్నాము. ఏంటి బాబా కింద మేము పైన అంటే, మేము విఐపి అంట, విఐపి చైర్స్ అంట మావి, వాళ్ళేమో కింద అంట, నేల టికెట్లు అంట. సో అలా కూర్చొని ఉన్నారు. ఇంకా మా మోహన ఏమంటే కొంతసేపు చూసేసింది, వెళ్ళిపోయింది స్నానం చేయాలనేసి, ఫిజ్గా ఏడ్పిస్తున్నాడు అనేసి. సో సరిగా చూడలేదు, ఆ మూవీలు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకే వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళు ఇంత సీరియస్గా చూస్తూ ఉంటే సడన్గా కొరియర్ వచ్చింది. సో ఇంత పెద్ద పార్సల్ ఏంటి ఆశ అనుకుంటున్నారు కదా, ఇది టెడ్డీ హ్యాపీ బుక్స్ అనమాట. ఇంకా టెడ్డీ హ్యాపీ బుక్స్ కోసం మళ్ళీ మేము బెంగళూరుకి వెళ్ళలేము కదా, ఇంకా స్కూల్ వాళ్ళే ఇంకా ప్రొవైడ్ చేశారనమాట. ఇలా మనం జస్ట్ బుక్స్ ఎంత అవుతుంది అనేది పే చేసామంటే వాళ్ళు బుక్స్ ఇలా పంపించేస్తారు. ఇన్ని డేస్ స్కూల్స్ లేక వీళ్ళకి బోర్ కొట్టేసి ఇలా బుక్స్ రాగానే ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారో, భలే చదివేస్తున్నట్టు, భలే ఇంట్రెస్ట్గా ఉన్నట్టు ఫీల్ అయిపోయారు. సరే ఆన్లైన్ క్లాసెస్లో బాగా కూర్చొని మంచిగా వింటున్నారా అంటే అస్సలు లేదు. టెడ్డీకైనా పర్వాలేదు వింటుంది, బట్ టెడ్డీకి కూడా పక్కన కంపల్సరీగా ఉండాలి, నేనైనా సుదర్శన ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఇంకా హ్యాపీకి అయితే చెప్పనవసరం లేదు, మీకే తెలుసు కదా హ్యాపీ గురించి.
హ్యాపీ అనే కాదు, హ్యాపీ అంత పిల్లలు అసలు ఆన్లైన్ క్లాసెస్ అంటే ఎలా కూర్చుంటున్నారు, పాపం వాళ్ళ మమ్మీ డాడీ ఎలా ఉంటున్నారు నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకా ఈ మండే నుండి టెడ్డీకి మ్యూజిక్ క్లాస్ అంట, కరాటే అంట, సో అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మా రూబిక్ కూడా ఎలా చేస్తారో ఏంటో వీళ్ళు. ఇక్కడ కూడా రాను రాను నాకు బెంగళూరు లైఫ్ అయిపోతూ ఉంది. బెంగళూరులో టెన్షన్స్ ఉంటాయి, తిరుపతికి వచ్చినప్పుడు హ్యాపీగా టెన్షన్ ఫ్రీగా ఉంటాము అని చెప్తుంటాను కదా, బట్ తిరుపతి కూడా అలాగే అయిపోతుంది నాకు. వీకెండ్ వస్తుందంటే హ్యాపీగా అనిపిస్తుంది, అమ్మయ్య సాటర్డే సండే కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనే ఫీల్లో ఉన్నాను. ఇంకా మళ్ళీ ఈ మూవీ ఒకటి పెట్టారు, ఇది కూడా సగమే చూసాము. తెలుగురా బాబాకి ఫ్లాష్ వేసిన ఆమె ఎల్లో కలర్ బాబా, ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో బాబా. మూవీ చూస్తున్నామో లేదో సరిగ్గా తెలియదు కానీ స్నాక్స్ మాత్రం కంపల్సరీ. ఆ బ్రేక్ వచ్చినా రాకపోయినా మాత్రము స్నాక్స్ చేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ పాప్కార్న్ చేస్తున్నాడు, చూపిస్తాను పదండి. ఇది మొత్తం ఒక ప్యాకెట్ వేసేలా ఆఫ్ వేస్తాడు కుమార్, అడుగు. ఆఫ్ వేస్తాడు, చాలా సార్లు వేస్తాడు. కొంచెం వేసి చూడు బాబా, నీకు ఎక్కువ తక్కువ ఉందంటే మళ్ళీ వేసుకుందాము. ఆయిల్ వేస్తాడు బాబా. వెళ్ళదు వెళ్ళదు. మోహనా మోహనా పైన ఉంది కదా, లేదు అవ్వాలి ఇంటికి వెళ్ళి వస్తున్నాను అబ్బు. అన్న చెప్పాడు పెట్టి దానికి రాయి పెట్టి బాబా. అప్పుడు ఫుల్గా తీసావా? తీసినాక అందుకే వేసుకుని నాక నైటీలే కదా హారిక, ఏది కొనిట్లేదు. సౌండ్ వస్తాం కదా. కుమార్ అట్లే పట్టుకొని ఉంటాడు బాబా. ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, గాలి లేకుండా బయట పక్కన ఉంటే ఆవిరితో బాగుంటుంది. మార్చినట్టున్నావు కదా బాబా, ఏదో సాల్ట్ కారం వేయలే బాబా. సాల్ట్ వేసా. ఇంకా ఇలా మూవీ చూస్తూ తింటే ఇంకా బాగుంటుంది కదా. అసలు మూవీ థియేటర్లోనే ఉన్నాము, మూవీ చూస్తున్నాము, పాప్కార్న్ తింటున్నాము, ఫోరం మాల్లో ఉన్నాము అనే ఫీల్ వస్తుంది. నేను కొత్త కుర్తీస్ తీసుకున్నాను, లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా మీకు. సో ఆ పింక్ నచ్చింది, వేసుకున్నాను. లాంగ్గా ఉంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళి రెడీ అయ్యి మంచిగా వేసుకొని వెళ్తే. ఇంకా దాన్ని ఏమంటే నైటీ లాగా ఉందంట, నైటీ కమ్ డ్రెస్ అంట చెప్తున్నాడు హారికతో. యాక్చువల్గా 3 కుర్తీస్ తీసుకున్నాను, వాటికి దుపట్టాస్ కూడా తీసుకున్నాను. చాలా నచ్చాయి, బాగున్నాయి, తీసుకున్నాను. ఇంకా మంచిగా రీజనబుల్ కాస్ట్. యాక్చువల్లీ బయట స్టైలిష్గా వేసుకొని వెళ్తే చాలా బాగుంటాయి అవి. లాస్ట్కి ఏదో మూవీ పెట్టాడు, అది జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాము. అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేవన్నమాట. అందుకే ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉన్నాం మేము. ఇంకా పాప్కార్న్ తింటూ ఉంటే మోహన అన్నం పెట్టుకొచ్చింది. బీన్స్ కర్రీ ఏమో చేశారు ఆంటీ మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటికి. ఇంకా వేడి వేడి అన్నం కూడా చేశారు, మళ్ళీ చేశారు. ఇంకా అన్నము బీన్స్ ఫ్రైతో చాలా బాగుండింది. ఇంకా మోహన తింటూ తింటూ నాకు ఒక 2 ముద్దలు పెట్టింది, చాలా బాగుండింది టేస్టీగా. ఇంకా నేను మోహన అలా అన్నం తింటా ఉంటే మా టెడ్డీ ఏమంటే జాంగ్రీలు తెచ్చింది. మా ఆంటీకి జాంగ్రీలు అంటే చాలా ఇష్టం, ఫేవరెట్ స్వీట్ అనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ అందరం కలిసి జాంగ్రీలు తిన్నాము. ఇంకా అలా తింటూ ఉంటే మూవీ అయిపోయింది. ఇంకా మూవీ అలా అయిపోయిందో లేదో మాకు టీ టైం గుర్తుకొచ్చేసింది. ఇంకా టీ పెట్టేసుకొచ్చింది మోహన. ఇంకా టీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా మూవీ చూసిన తర్వాత మూవీ గురించి మాట్లాడుకుంటారు కదా, అక్కడ అలా కాదు, అసలు మూవీ టాపికే లేదు, ఇంకేదో మాట్లాడుకుంటున్నాం టీ తాగుతూ. అంతే, అంత ఇంట్రెస్టింగ్గా మేము మూవీ చూసాం ఆ రోజు.
ఇంకా మా హ్యాపీని చూసి మా ఫిజ్గాడు భలే నవ్వుతాడు, భలే నవ్విస్తూ ఉంటుంది హ్యాపీ. చూడండి మీరు కూడా. నవ్వుపిస్తున్నాడు, ఏదో చేస్తాడు వెనకాల. దెన్ ఫ్రెండ్స్, ఇక నా బ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.